భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న టన్నల్ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈరోజు దమ్మపేట మండలం గండుగులపల్లి వద్ద ఉన్న పంప్ హౌస్ 4 నిర్మాణ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భాగంగా చేపట్టిన టన్నెల్ నిర్మాణ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని, వేగం పెంచేందుకు కావలసిన సాంకేతికతను వినియోగించి పనుల్లో వేగం పెంచాలని ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు విపి గౌతమ్, ప్రియాంక ఆలా, ఇరిగేషన్ సిఈ శ్రీనివాసరెడ్డి, ఎస్ఈలు వెంకటేశ్వరరెడ్డి, ఈఈలు అర్జున్, సురేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆయకట్టుకి వెళ్తుంది, ఎన్ఎస్పి ఆయకట్టు కూడా వెళ్ళిపోతుంది మన బోర్డర్ దాకా. ఇక్కడ ఆర్కిటెక్ట్ ఉంది సార్, అక్కడ ఇది వదిలేస్తే ఇక్కడ నుంచి అయినా సరే మీకు లంకాసాగర్ ఆయకట్టుతో పాటు ఎన్ఎస్పి ఆయకట్టుతో పాటు వైరా ఆయకట్టు కూడా ఎవ్రీథింగ్ వస్తుంది. ఇది ఒకటే అర్జెంట్ సార్. 3 days లో మనకు అంటే 7th ప్యాకేజ్ స్ట్రక్చర్స్ 7th ప్యాకేజ్ ఎక్కడ ఇక్కడ ఏరియా మనకి కమలాపురం హైవే వర్క్స్ 30 స్ట్రక్చర్స్ ఉన్నాయి సార్. 18+12 2 7 and 8 అక్కడ దాకా కమలాపురం దాకా అన్ని స్ట్రక్చర్స్ అయ్యి 2 స్ట్రక్చర్స్ పెట్టాయి. 2 స్ట్రక్చర్స్ స్లాబ్ బట్ కెనాల్ ఇస్ రెడీ సార్. కెనాల్ ఇస్ రెడీ. స్ట్రక్చర్స్ కూడా కావాలి, 2 స్ట్రక్చర్స్ స్లాబ్ 2 ఉన్నాయి. అందుకని మీరు హెడ్ వర్క్స్ నుంచి క్లియర్ చేసుకుంటారా అని అంటున్నారు. ఆ ప్యాకేజీ ఎవరిలో స్ట్రక్చర్స్ ముందు అవ్వాలి, అయితే మనకి ప్రాబ్లం ఉండదు. చూసుకుంటారు. ఇది 8 ప్యాకేజ్ లోనేమో ఒక 12 సెక్షన్ పెండింగ్ ఉంది సార్. అది మన ఏన్పూరు కొత్తగూడెం రోడ్డు దాటి వరకు పోతుంది సార్. నేను సత్తుపల్లి ట్రంక్ వచ్చేదాకా చెప్తున్నాను. ఇది సత్తుపల్లి దాకా అక్కడికి వచ్చింది కదా కమలాపురం. ఇవి ప్రయారిటైజ్ అక్కడ దాకా చేస్తే ముందు మనం కొంత ఇరిగేషన్ ఇవ్వచ్చు. లేకపోతే మీరు గోపట్ టెండర్ సార్ ఇలా చెప్పారు కాబట్టి మీరు గోపట్ టెండర్ ఇది కంప్లీట్ కాగానే మనం ఇది ఫర్దర్ వర్క్ చేస్తాం. ఎందుకంటే ఇది అన్నిటికంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇది ఒకటే మనకి ఎస్టిమేట్ తక్కువ డబ్బులతోటి 1 లక్ష 2 లక్షల ఎకరాలకి మీరు నీళ్ళు ఇవ్వగలుగుతాం. తర్వాత ఇంకా టన్నెల్ అయితేనేమో తర్వాత ఈ బేసిన్కి వస్తాయి. ముందు ఇది ఇంపార్టెంట్ రెడ్డి గారు, ఇది ఒక్కటి చూడండి. తర్వాత డైవర్షన్ ఈ కథ ఏందో ఫారెస్ట్ ప్రపోజల్ ఇది చూడండి. తర్వాత ఇటు వచ్చిన తర్వాత ఇది చూద్దాం. ఇది మనం వదిలితే పబ్లిక్లో కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఎంత ఖర్చు అయింది? ఇప్పుడు 7,500. నేను శాంక్షన్ ఇచ్చిన రోజు 13,000 దీని ఎస్టిమేట్. ఇప్పుడు 13,500 మరి 7,000 అయ్యి 7 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వకపోతే ఇట్ ఈస్ నాట్ గుడ్. ఇక్కడ ఇచ్చినాం అనుకోండి, సిస్టమ్ ఉంది, కెనాల్ సిస్టమ్ ఉంది, వ్యవహారం ఉంది, సాగర్ వచ్చింది, మంచిగా ఉంది, నో ప్రాబ్లం. రాలేదు ఈ సంవత్సరం వీ కెన్ రివైవ్. అది మీరు ఒకసారి వర్కౌట్. అవి కంప్లీట్ అయితేనే ఈ 3-4 నెలల్లో ఎంతవరకు అంటే ఎప్పుడైనా చేయొచ్చు. ముందు బ్రిడ్జ్లు, రోడ్డు బ్రిడ్జ్లు కానీ, ఎక్కడన్నా రైల్వే క్రాసింగ్ ఉంటే రైల్వే క్రాసింగ్ కానీ, నేషనల్ హైవే రోడ్స్ ఉంటే నేషనల్ హైవే రోడ్స్ కానీ అవి కంప్లీట్ చేయాలి ఈ 3 నెలల్లో. స్ట్రక్చర్స్ అయిపోతే ఎర్త్ వర్క్, ల్యాండ్ ఎక్విజిషన్ కలెక్టర్లతో బాధ్యత. బ్రిడ్జెస్, స్ట్రక్చర్స్ అన్నీ మీ బాధ్యత. దానికి ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, ఏమీ లేదు. మీరు వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి సీజన్ కాబట్టి మొన్న అంటే అర్థంతరంగా వచ్చింది వర్షం, అనుకోకుండా వచ్చిన వర్షం. ఈసారి 3 నెలలు మీకు టైం, 4 నెలలు టైం ఉంది. మనం 1 నెల అడ్వాన్స్ని పెట్టుకొని స్ట్రక్చర్లు చేసి ఈ లోపల కలెక్టర్లు ఇద్దరు ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ చేసుకొని మీకు ఆ ల్యాండ్ అప్పు చెప్పేసి కోర్టు లిటిగేషన్స్ ఏమున్నాయి, తర్వాత ఫారెస్ట్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఎవడన్నా నా పోటీ కోర్టుకు పోయి అడ్డం పెట్టింది ఎక్కడ, అవన్నీ కలెక్టర్లకు చెప్పాలి. స్ట్రక్చర్స్ మట్టికి మీది బాధ్యత. ఏ ఒక్క స్ట్రక్చర్ కూడా పెండింగ్ ఉండదు. మీరు ఎక్కడ దాకా నీళ్ళు వదిలేస్తే ఫస్ట్ ఈ వర్క్ తర్వాత చూసుకుందాం. మీకు ఇక్కడ నుంచి మీరు బేసిపల్లి తమిళేరు బేసిన్కి వదిలేశారనుకోండి, తమిళేరు బేసిన్లో ఒక 50-60 చెరువులు నిండితే అక్కడ నుంచి లంకాసాగర్కి వెళ్తే లంకాసాగర్ వచ్చి మీరు ఎటైనా పంపించచ్చు. ఆ మెయిన్ కెనాల్ అక్కడ తీసుకెళ్లారనుకోండి, వైరాలో కనెక్ట్ చేయవచ్చు. అది వైరా కనెక్షన్ కూడా మీరు ఒకసారి రివ్యూ చేసి పెట్టుకుంటే జిల్లా సగం ఇరిగేషన్ వస్తుంది. ఎన్ఎస్పి ల్యాండ్
ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూటర్స్ తవ్వేదాకా ఇక్కడ దాకా నాకు పెద్ద ఇరిగేషన్ లేదు. కమలాపురం దాకా మనకు పెద్ద ఇరిగేషన్ లేదు, అంతే కదా. అందుకని ఈ పంప్ హౌస్ అయితేనే మీకు టన్నెల్, ఆ టన్నెల్ ఇంపార్టెంట్. టన్నెల్ ఇంపార్టెంట్. టనల్ది క్లియర్ ఉంది సార్, మరి అప్పుడు రిలీజ్ చేయించాక క్లియర్ ఉంది. ఇప్పుడు వాళ్ళు చేయాలి, ఆ డీ చేస్తుండే కదా మీరు అప్పుడు వచ్చి ఇప్పుడు 1 సైడ్ ఎగ్జిట్ 120 ఎంట్రీ 4 మనకి అద్దె లేదు టన్నెల్. టన్నెల్ అయ్యే లోపల మిగతా ఈ వర్క్స్ అన్నీ అయిపోతాం. ప్రతిదీ పాజిటివ్ మ్యాటర్. అదొకటి మీరు